మీ జాబ్ క్యాలెండర్ మీరు ఎంత గొప్పదో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, ఇది నిరుద్యోగుల చిరకాల వంచ. పాపం జనార్దన్ తెలవదప్పుడు చిన్నపిల్లగాడు కావచ్చు. 10 ఏళ్ళ మేము మా డిమాండ్లలో మొదటి డిమాండ్, ఫస్ట్ డిమాండ్, మేము ఏ కరపత్రం తీసినా ఏ గోడ పత్రిక విడుదల చేసినా మొట్టమొదట ఒకటో డిమాండ్ ఉండేది, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. 1,00,000 ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం ప్రకటించాలి. ఉద్యోగాలు మొత్తం ఎన్ని ఉన్నాయో ఖాళీలు ఉన్నాయో పత్రం ప్రకటించి వాటన్నిటినీ భర్తీ చేయాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడేవాళ్ళం. 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఈ అంశాన్ని, ఈ డిమాండ్ని పట్టించుకోక మేము ఎన్ని పోరాటాలు చేసి మా మీద తప్పుడు కేసులు మనం జైలు పంపించినా సరే మేము పోరాటాలు చేసినా పట్టించుకోలేదు. కనీసం 16 ప్రశ్నాపత్రాలు లీక్ అండి. అసలు ఉద్యోగాలు ఇవ్వటానికి తెలంగాణ వచ్చిందా, ఉద్యోగాలు అమ్ముకోవటానికి తెలంగాణ వచ్చిందా? దీన్ని ప్రశ్నించరు వీళ్ళు. దీని గురించి మాట్లాడు. పక్కగా వేగవంతంగా పారదర్శకంగా ఒక నిరుద్యోగి గతంలో గందరగోళం అయోమయం ఉండేది. ఏ పరీక్ష ఎప్పుడు రాయాలి, ఎప్పుడు చదువుకోవాలి, నా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ నేను, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు, నేను వేగంగా సులభంగా తొందరగా పరీక్ష రాసి కొలువు సాధించాలన్నటువంటి తాపత్రయం ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ జాబ్ క్యాలెండర్ మేము ఎంత అసలు అనాలోచితంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పోయింది ఎప్పుడన్నా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిసి 3 గంటల సేపు భేటీ అయ్యి వారి యొక్క నమూనాను మొత్తం కూడా పరిశీలించి ఇది మేలైనది, ఉత్తమమైందని చెప్పేసి ఒక నమూనా పెట్టుకున్నారు. అదే విధంగా అధికారులు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఎక్కడ జాబ్ క్యాలెండర్లు ఉన్నాయి, ఏ ప్రభుత్వంలోనైనా కూడా సరే, అన్నిటికన్నా మంచిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఏదని చూస్తే యూపీఎస్సీ కేరళ ప్రభుత్వం. కేరళ ప్రభుత్వం గురించి ఎందుకు చెప్పడం, నా దగ్గర ఉంది. కేరళ ఉంది కదా, నేను చెప్తాను. నన్ను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇప్పుడు కేరళ వాళ్ళు కూడా ఎక్కడ పోస్టులు మెన్షన్ చేయరు. అది కూడా టెనిటివ్ అనే పెడతారు, ఎగ్జామ్ కూడా వాళ్ళు టెనిటివ్ అనే పెడతారు వాళ్ళు కూడా. అదేంటంటే పరీక్ష సమయం అనేది యూపీఎస్సీ కూడా కరెక్ట్ పెడతాడు. కానీ మన జాబ్ క్యాలెండర్ ఏంటంటే ఆ రోజు నెంబర్ ఎంతో చెప్పమంటున్నారు. నెంబర్ ఎందుకు చెప్పాలా? ఇప్పుడు పోస్టులు ఉంటాయి. ఇప్పుడు వాడి ముఖం ఏదో అశోక్ గారి మొహం తొర్రి పనులు ఉన్నాయి, నేను కూడా ఆ పనులు కూడా ఎరగొట్టుకోమంటావా? మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ మేనిఫెస్టోది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా చెప్పారు మీరు? అదే అమలు చేద్దామా? అది అమలు చేద్దామా? మీరు అది చేయాలి కదా, మీరు అది చేయాలి కదా. భర్తీ చేస్తాను, నీకెందుకు 1 year కి 2 lakhs అన్నారు కదా మీరు. ఉద్యోగాలు భర్తీ చేస్తే అసెంబ్లీ ఉన్నది చర్చించుకోవడానికి, ఉస్మానియా కాకతీయ ఉన్నది, అశోక్ నగర్ లో కొద్ది నిరుద్యోగులు మాట్లాడతారు, మా ప్రభుత్వమే బద్నాం అవుతుంది. అరే మేము ఒక ప్రయోగం చేసినాం, ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ఒక సంచలనంగా ఒక ఆవిష్కరణ తీసుకొచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఎందుకంటన్నా ఇప్పుడు నీకు ప్రక్రియ అయితే ప్రారంభమైంది కదా. నీకు ముళ్ళ కంచి తీసేసి రాచబాట వేసినావు, నీకు సమయం ఉన్నది. నేను చెప్పిన మాట కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కన్నా మేధావా చెప్పండి. మా ప్రొఫెసర్ నాగేశ్వర ఏమన్నాడు? చాలా ఉత్తమమైంది, మానవ వనరులు వృధా అవుతున్నాయి అశోక్ నగర్ లో, నిరుద్యోగులు పెరగపోతున్నారు, మెస్సులు బాగుపడుతున్నాయి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికబద్ధంగా చదువుకోవడానికి జాబ్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. 1వ ప్రయత్నము, 2వ ప్రయత్నము, 3వ ప్రయత్నంలో విఫలమైతే ఇంతకన్నా మంచి అవకాశాల కోసం ప్రైవేట్ రంగంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు వేయలేకపోయినా ఆ 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపు మేము వేయలేకపోయినా మేము చూపిస్తున్నాం కదా, మేము చాలా చేస్తాం. వీళ్ళకేం తెలుసు ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ విధానాలు తెలవకుండానే హరీష్ రావు చెప్పింది మాట్లాడితే ఎట్లా అంటాను నేను అడుగుతా ఇప్పుడు వాళ్ళని హరీష్ రావు ఒక్క నిమిషం 1 second కాదు మానవతరాయ్ గారు, మీరు వాళ్ళకి హరీష్ రావుకి కేటీఆర్ కి ఎందుకు అంటగడుతున్నారు? మీరు వాళ్ళకి బీఆర్ఎస్ కి ఎందుకు అంటగడుతున్నారు? పోస్టులు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక విధానం ఉంటది. బీహార్ ప్రభుత్వం ఇప్పుడు పోస్టులు ఒకసారి పెట్టాం అనుకోండి ఒక శాఖలో, ఇప్పుడు గ్రూప్ 2లో ఒక 200 పోస్టులు ఉన్నాయి అనుకోండి, బదిలీలు, తర్వాత పదవి విరమణలు, ఇంకా బోను, ఆ ఎగ్జామ్ డేట్ ముందే ఇస్తాను, ఆ తేదీలోపు ఇంకా ఖాళీలు ఏర్పడితే అప్పుడు ఒకేసారి పెడతాం కదా. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు, ఏది కూడా మిగల్చాం, వెనక్కి పోవడానికి వీల్లేదు. ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాం. ఎందుకు తొందరపడుతున్నారు అర్థం కావట్లే. ఎందుకు అంత అవసరం ఏంటంటున్నా? ఒక రాజకీయ నాయకుడు లెక్క విమర్శించాల్సిన అవసరం ఏంది? మీ జీవితాలు మీరెందుకు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఎందుకు తిరగాలి? మీరెందుకు నలుగురు మాత్రం తప్ప ఎవరు రాడు బయటికి.
దమ్ముంటే పిలవమని అందరూ వస్తారు. ఎవ్వరు రారు. ఒక్కనే వస్తాను. ఈ అందరూ నలుగురు వస్తారు. కేటీఆర్ నువ్వు కమ్ముడు కేసులు పోయిన పెట్టకు. కుక్కలు నువ్వు ఉన్నాయి. కేసులు పెట్టకు. ఆ కుక్కలు నువ్వు తప్ప కేసులు పెట్టకు. ఎవరు రారు. ఉస్మానియా నువ్వు యూనివర్సిటీ DGPS దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ఎవరు ఎందుకు ఎందుకు DGPS దగ్గర మాట్లాడతారు? పోలీసు కాకతీయ పెట్టకు? యూనివర్సిటీలో ఎవరు నీకు ఎందుకు దమ్ముందా? మాట్లాడతారు? అశోక్ నగర్ లో అద్దెకు తీసుకొని స్టడీ హాల్లో చదువుకుంటూ ఈ 5-6 మాత్రమే పోతున్నారు. మరి మొన్న గ్రూప్ 2 అప్పుడు మొత్తం నిరుద్యోగులంతా అశోక్ నగర్ కి వచ్చారు కదా. సిద్ధమైన ఉద్యమం కృత్రిమ ఉద్యమం కాదు ఇది. అరే మొన్న వచ్చారు కదా. సిద్ధం. మొన్న కాలు చేస్తే అవును నేను చెప్పేది మొన్న వచ్చారు. పరిష్కరించడం కదా. ఇప్పుడు నిరుద్యోగుల బాధలు విన్నాం, వాళ్ళు చెప్పింది విన్నాం. డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి అడిగారు. ప్రధానంగా అడిగింది అది. ఆ వినతులన్నీ మా దగ్గర ఉన్నాయి. డిఎస్సి రాసేవాళ్ళు 90% మంది డిఎస్సి రాసేవాళ్ళు గ్రూప్ 2 మేము కూడా రాస్తున్నాం, మాకు అవకాశం కావాలి, సిలబస్ వేరు, ఈ పరీక్షను వాయిదా వేయండి. 5వ తారీఖు నిన్న 5వ తారీఖు ఇవ్వాలి. 5వ తారీఖు నిన్న 5వ తారీఖు అయిపోయింది పరీక్ష. 7వ తారీఖు 8వ తారీఖు మేము రాసుకోలేము, కొంత టైం వస్తే ఈ సిలబస్ నుంచి బయటపడి ఆ సిలబస్లోకి వెళ్ళిపోతాం. గ్రూప్ 3 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి ఆ తర్వాత గ్రూప్ 2 పెట్టినట్టయితే మాకు వెసులుబాటు కల్పించడానికి 90% మంది టీచర్ అభ్యర్థులు కోరితే అన్ని కూడా ఆలోచన చేసి మా జాబ్ క్యాలెండర్ జాబ్ ఏమైనా పర్వాలేదు, అంటే ఎప్పుడో రావాలి జాబ్ క్యాలెండర్, ఇంకా జాబ్ క్యాలెండర్ జాబ్ ఏమైనా పర్వాలేదు, నిరుద్యోగులకు మేలు చేయాలని చెప్పి డిసెంబర్కి తీసుకుపోయిన పరీక్ష. ఇది తప్ప 16 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి 1200 మంది నిరుద్యోగులు చావులు కారణమైన వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారండి? సిగ్గు లేకుండా వీళ్ళు అక్కడికి ఎట్లా పోతారు? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు పోతున్నారా? పోయారు కదా, ప్రెస్ మీట్లు పెట్టారు అక్కడ పోయి. ఎంత దారుణమైన అంశం అండి అసలు. వీళ్ళు నిరుద్యోగినా చెప్పండి? ఇప్పుడు చెప్పండి వీళ్ళు నిరుద్యోగులు ఆ విధంగా పోతారా? అరే నీకు నువ్వు పెట్టావు 5 నెలలు నీ అమ్మాయి ఎవరు దగ్గర పెట్టేది? పోస్టులు పరీక్షలకు పెడతావు. జాప్యానికి కారణం ఏంది? నువ్వు పోస్టులు అసలు పెడతావు. జాప్యం జీవో నువ్వు పోస్టులు మాట్లాడతాను పెడతావు. కదా, జీవో నెంబర్ 55 అని బట్టి అవును, మాట్లాడతాను చెప్పు, కదా. దాని చెప్పు. సంగతి ఏంటంటే చెప్తాను. జీవో నెంబర్ 50 జీవో ఆగు, జీవో నేను 55 చెప్పను, ఆగు. ఆగను. ప్రభుత్వం నేను కూడా చెప్పు, నువ్వు చెప్పింది ఎవరు నమ్మరు? నేను కూడా మాట్లాడతా. ప్రభుత్వం నువ్వు మాట్లాడతాను. చెప్తావా ఎవరు నమ్మరు? నమ్ముతున్నారు? పిలువు అసలు. నీకు credibility. ఎంతమంది వస్తారు చూడు, నేను రా, రా. మాట్లాడతా. నువ్వు రా, నువ్వు చెప్పు రా. నువ్వు ఉస్మానియాలో ఎంతమంది వస్తారు? పిలిస్తే ఉస్మానియా అశోక్ నగర్ పోదాం రా, ఎంతమంది వస్తారు? ఎవరు రాడు, ఎవరు రాడు? ఎవరు రాడు? మైకులు తీయన్నా. ఇలా భాగవతం అర్థమైపోయింది, మైకులు తీయన్నా. ఇది దొంగలని అర్థమైపోయింది, మీరు దొంగలు. అమ్ముడు పోయిన మీరు కుక్కలని దొంగలని అర్థమైపోయింది, అర్థమైంది. అమ్ముడు పోయిన కుక్కలని అర్థమైపోయింది. మీరు కుక్కలని ఎందుకంటే అర్థమైంది. హరీష్ రావు గారి దగ్గర పైసలు తెచ్చుకొని అన్నా, కోర్టు బారి ఈయన ఎందుకు వచ్చాడు? కోర్టు బారి ఎందుకు వీళ్ళు. ఇలా కోర్టు బారి వీళ్ళు. ఎందుకు వేసిండు? అంటే పరీక్ష ఎందుకు వేసిండు? పరీక్ష బల్మూరు కోసం బల్మూరు ఎగ్జామ్ రాసిండా? పిల్లవాళ్ళు చదువుతుంటే బల్మూరు ఎగ్జామ్ రాసిండా? పరీక్ష బల్మూరు ఎందుకు కోసం వేసిండు? పిల్లవాళ్ళు చదువుతుంటే ఆ క్వశ్చన్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. బల్మూరి సిడిపి వాళ్ళ పిటిషనర్ వన్కి ఎందుకుండు? బల్మూరి గ్రూప్ 1 ఎందుకు కేసు వేయించిండు? అరే నేను బల్మూరి ఎగ్జామ్ ఉన్నాడా? బలమూరు ఎందుకు ఆయన? మేము పోతాం. విద్యార్థి నాయకుడు మేము నువ్వేం పోతాం. అసలు ఎవరు అసలు? పోతాం. మేము బలమూరు నిరుద్యోగులం. విద్యార్థి నాయకుడు మేము నువ్వు ఏడవ నిరుద్యోగులం. నాయకుడు అసలు నువ్వు నేను నువ్వు ఏడ నిరుద్యోగ పుట్టినావు? నాయకుడినా? నువ్వు హరీష్ రావు నువ్వు ఏడ ఇంట్లో పుట్టినావు? పుట్టినావు? నువ్వు హరీష్ నువ్వు ఏడ రావు పుట్టినావు? నేను 23 సంవత్సరాలు విద్యార్థి జీవితంలో అవునా? ఇది ఎక్కడ ప్రారంభమైంది? 23 సంవత్సరాలు అరే, నువ్వు జీవితం ఆనందం చేసుకున్నాడు. ఇదేనా? గ్రూప్ ఇదేనా? పారిపోయి నువ్వు రెండోసారి అర్థం హరీష్ రావు ఒత్తిడిలో పడి చేసుకున్నావు. అమ్ముడు హరీష్ పోయి రావు మొత్తం ఇప్పుడు నీకు పడతా. తల్లిదండ్రులకు అన్యాయం నీకు చేసిండు. పడతా. తల్లిదండ్రులకు నీకు అన్యాయం ఎందుకు చేస్తాడు. నీకు ఎందుకు పడతా? మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఓకే, అయిపోయిందా? వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఓకే, 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 ఓకే. నవ్వుతుంది. నన్ను ఓకే. నవ్వుతుంది. నన్ను నువ్వు అభిమానిస్తారు, అట్లా ఆదరిస్తారు. మాట్లాడినప్పుడు వన్ సెకండ్. ఇద్దరం పోదాం. వన్ సెకండ్. వన్ సెకండ్. ఇద్దరం పోదాంరా. పోతుంటే నీ ఇప్పుడే గుట్టంతో 4 రోజులు కెమెరాలు మొత్తం తీసుకొని బయటపడతావు. పోదాం. వీడు మొత్తం ఏం కెమెరాలు చేస్తాడు? తీసుకొని పోదాం బా. అశోక్ నగర్ లో ఇప్పుడు కూర్చొని ఏం తీసుకొని చేస్తున్నారు? పోదాం. మీ నలుగురు ఐదుగురు కలిసి కాలంగా నేను ఇప్పుడు కెమెరాలు తీసుకొని అశోక్ నగర్ పోదాంపా. ఇప్పుడు ఇప్పుడు చిక్కడపల్లి కాదు, నా పాయింట్ ఏంటంటే కాదు ఇప్పుడు అసలు గ్రూప్ 1 లో ఒక విషయం కాదు, కాదు, ఇప్పుడు 1:100 1:50 అంటాడు. కానీ ఇక్కడ సాంకేతిక పరమైన అంశాలకు తెలవు, తెలిసి కూడా వీళ్ళు బయటికి చెప్పరు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు నాటకం ఆడాలి. బీఆర్ఎస్ కి ఎందుకు వాళ్ళని అంటగడుతున్నారు? డబ్బులు అవసరం. అరే అందరు ఎంతమంది వస్తారు? రమ్మనండి, పిలుస్తారు. రమ్మనండి, ఎంతమంది వస్తారు? గ్రూప్ 1 రమ్మనండి. కాలు చేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలు చేస్తాడు. వీడు వాడు చెప్పిందే వీడు చెప్తాడు. వాడొకడు వీడొకడు కాదు, బొమ్మ కొలుసు అంటాడు. బీఆర్ఎస్ వాడు వీడు బొమ్మ కొలుసు అంటాడు. కాదు ఇప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్న కాదు ఇప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫైట్ చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ఉన్నది మీ వెనకాలంటే మీరు యాక్సెప్ట్ చేసిరా? చిన్నప్పుడు నేను ఒక మాట కాదు మిమ్మల్ని కాంగ్రెస్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. మాట్లాడతా. చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా, అందరికి తెలిసిందని మళ్ళీ చెప్పాలి మంతులు వెలుగు మీద. ఒక పేదవాడు కట్టెలు కొట్టే పేదవాడు నది ఒడ్డుకు పోయి కట్టెలు చెట్టు కొడతంటే గొడ్డలు జారిపోయి నీళ్ళలో పడ, తెలుసు కదా మనకి. అంటే దురాశ దుఃఖానికి చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఎదురైతే చెప్తాను వినండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతోనే అధికారంలోకి వచ్చింది వాస్తవం. సహసిద్ధమైన ఉద్యమంలో మేము రాహుల్ గాంధీ పోయారు, వాడు బాధ విన్నాడు. ఒక విద్యార్థి నాయకుడు అయినటువంటి బలమూరు వెంకట అశోక్ నగర్ లో నిరుద్యోగులు పిలిస్తే అందరూ వచ్చారు. ఈయన కూడా బస్సు యాత్ర చేసిడుగా, అందరూ వచ్చారా, అయిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమైన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక గొడ్డల కథ చెప్పాల్సిందే.
గొడ్డలి నీళ్ళలో పడి ఏడుస్తుంటే నా కుటుంబాన్ని ఎట్ట పోషించుకోవాలా, ఉన్న ఆధారం మొత్తం నీటిలో పడిపోయిందని ఏడుస్తుంటే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు నాయన అంటే, అమ్మ నా ఉపాధి పోయిందమ్మా, గొడ్డల లోపల ఈ నదిలో పోయింది, నీళ్ళలో దూకలేను, నాకు ఈత రాదు అని చెప్తాడు. చెప్పంగా ఆ దేవత ప్రత్యక్షమై ఏం చేస్తాను, ఈయన బుద్ధి ఏందో తెలుసుకుందాం, ఈ స్వార్థపరుడా దురాశపరుడా అని తెలుసుకుందామని చెప్పి నీళ్ళలో మునిగి ఆ తల్లి గొడ్డలు తీసుకొస్తుంది, బంగారు గొడ్డలు తీసుకొస్తుంది. ఇగో ఈ గొడ్డలు తీసుకొచ్చింది అంటే, అమ్మ ఇంత బంగారు గొడ్డలు ఉంటే నేను ఏడకొచ్చి చెట్లు ఎందుకు కొట్టుకుంటా అమ్మ, ఇది నాది కాదంట అని చెప్తాడు. మళ్ళీ మునిగి వెండి గొడ్డలు తెస్తుంది. వెండి గొడ్డలు తెస్తే ఇది కూడా నాది కాదమ్మా, నిజాయితీగా ఒప్పుకుంటాడు. అసలైన గొడ్డలు తెస్తే ఇది నాదమ్మా అని చెప్తాడు. అప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చి ఈయనకి ఎటువంటి దురాశ లేదని చెప్పి నువ్వు హాయిగా బతుకుపోయి జీవితాంతం అని చెప్పి కుబేరుని చేస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు, హరీష్ రావు కేటీఆర్లు ఏం చేశారంటే, అమ్మ అశోక్ నగర్ నిరుద్యోగులు రాహుల్ గాంధీ కేటీఆర్ పోతే అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అధికారం పోగొట్టాలంటే అది అశోక్ నగర్ పోవాలని చెప్పి ప్లాన్ చేశారు. ఈ ఇంటి పక్కన ఉన్నాడు, ఈ గొడ్డలి కథ ధనవంతుడైనటువంటి ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు, స్వార్థపరుడు వాడు దురాశ. వాడు ఏం చేసిండు అని, అమ్మ వీడికి డబ్బులు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయంటే పాప చెప్పిండు, నాకు ఇటు జరిగింది, ఇటు జరిగితే ఆ దేవత వరం ఇచ్చిందని చెప్తే వీడు కూడా నిజంగానే పోయి కావాలని, పొరపాటున కాదు కావాలని చెప్పి ఆ గొడ్డలు నీళ్ళలేస్తాడు. దేవత తెలియదా? ఏయంలోనే దేవత ఏడుతుంటాడు, దొంగడి పేరుతుంటాడు. దొంగడి పేరుతుంటే దేవత ప్రత్యక్షమే అడుగుతాడు. ఆ దేవత కానీ తెలుసు, ఏందా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా గొడ్డలు పోయిందమ్మ అంటాడు. అనగలో నా నిజంగా బంగారు గొడ్డలు తీసుకుంది. దూడంలోనే వీడు దురాశపరుడు కదా, ఈ బంగారు గొడ్డలు నాదే అనగలోనే దేవత కోపమే కన్నెర్రై మొత్తం చెప్పించింది, దరిద్రుడా నువ్వు 20 ఏళ్ళు దూరంగా కూడా నీకు అధికారం కాదు, ఏది రాదు అనే విధంగా వీళ్ళ ఆశ ఎట్టుందంటే, నిరుద్యోగులను వాడుకున్నారు. మేము వాడుకోవటం కాదు, నిరుద్యోగుల సమస్యలోకి సహసిద్ధమైన ఉద్యమంలోకి మేము సహకరించడం వెళ్ళినాం. విద్యార్థి నాయకుడుగా బలమూరు వెంకట స్పందించిండు. అయితే నేను ఒక్క నిమిషం ఆగండి, అరవకండి. వీళ్ళు దుఃఖపడుతున్నారు, వీళ్ళు దుఃఖపడతారు, దురాశ దుఃఖానికి చేయటు. కాబట్టి నేనేమంటున్నా పటిష్టంగా లీకులు లేకుండా పరీక్ష ఒక్క నిమిషం కాదు నేనేమంటున్నా, డిఎస్సి ఇష్యూ వచ్చినప్పుడు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ వచ్చినప్పుడు, గ్రూప్ 1 1:100 చేయాలనే ఇష్యూ వచ్చినప్పుడు అదేమి ఒక 4-5 చేసిన మూమెంట్ అయితే కాదు. ఒక్క నిమిషం ఇప్పుడు మీరు గ్రూప్ 2ని పరిష్కరించి అదొక్కటే సహజ సిద్ధం, మిగతా అన్ని కాదనడానికి వీలు లేదు. నిరుద్యోగులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళు అందులో వీళ్ళు కూడా భాగం అయిపోయి ఉండొచ్చు. కొంతమంది మీరు అన్నట్టు ఒకరిద్దరు ఎవరైనా బీఆర్ఎస్ తో కాదు ఒకరిద్దరు అనుకూలంగా ఉండొచ్చు. వన్ సెకండ్ నేనేమంటున్నా, మొత్తం మూమెంట్ ని బీఆర్ఎస్ అనో ఇంకోటనో పెట్టకండి, దానివల్ల మీకే నష్టం అవుద్ది అంటున్నాను. అవసరం లేదు, అనవసరంగా మేము దురాశ దుఃఖపరుల కేటీఆర్ లాగా వీళ్ళకి మాకు అవసరం లేదు. విన్నాం, వాళ్ళ బాధ విన్నాం, 3 సార్లు చర్చలు జరిపినాం, మాట్లాడినాం, దగ్గరకు పిలిచినాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతే మెజారిటీ నిరుద్యోగులు మేము చెప్పినట్టు సంధానకర్త, ప్రభుత్వం కాదు కదా, అసలైన నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా ఉన్న విషయాలు చెప్పినాం. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వానికి కూడా గూఢాచార వ్యవస్థ ఉంది, తద్వారా తెప్పించుకుంది. మేము సాధారణమైన నిరుద్యోగుల్ని ఏమంటలేదు, కాలికేస్తే ఏలికేసి మంచి చేస్తుంటే దాంట్లో భూతద్దం పెట్టి తప్పులు ఎతికి ఒక రాజకీయాలు చేసే ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నిరుద్యోగులే ఊరుకోరు వాళ్ళని. ఎందుకంటే అసలు ఈ గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ పార్టీ పెట్టమే చేత కాలేదు. అసలు ఎందుకు రద్దు అయింది, ఏం జరిగింది, ఏ కోర్టు తీర్పులో ఉన్న దీనికి? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని. జీవో 46 నెంబర్ 1, జీవో 29 నెంబర్ 2, మీరు ఇస్తామన్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నెంబర్ 3, వీటన్నింటి విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు వెరీ క్లియర్ గా. జీవో 46 అటర్ ఫెయిల్యూర్. 8 నెలల్లో మీరు అంచనా 46 లో జీవో 46 ఫెయిల్యూర్ కాదు మరి ఎక్కడ? కూడా దాని పద్ధతి ప్రకారం, ఎందుకంటే 20 సార్లు బెంచ్ మీదకి వస్తే మీరు అటెండ్ కావట్లేదు సార్, మీరు అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు, కోర్టులో జనరల్ అటెండ్ అవుతాడు, దానికి ఒక కమిటీ ఉంది నడుస్తుంది, వాళ్ళు కూడా వస్తున్నారు. దానిలో కూడా కొంతమంది నిరుద్యోగులు కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు, అయినా మేము బాధపడలేదు. సహసిద్ధమైనటువంటి నిరుద్యోగులు ఎవరైతే పోరాటం ఉందో ఆ పోరాటాన్ని మేము గౌరవిస్తాం. ఎవరైతే కృత్రిమంగా ఉద్యమాలు చేస్తారో వాళ్ళకి మాత్రం దురాశ దుఃఖానికి చేట. అంటే ఎట్లా ఇప్పుడు ఛానల్లో మీ పక్కన కూర్చున్న వాళ్ళంతా బీఆర్ఎస్? నేను చెప్తాను, మీరు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్లు పెడతారా నిరుద్యోగులు పోయి? 1200 మంది చంపిన వాళ్ళ దగ్గర పోయి ప్రెస్ మీట్లు పెడతారండి? 2014 తొలి అమరుడు మన్నెపు రామకృష్ణ తెలుసా? మన్నెపు రామకృష్ణ ఎవరు చంపారు తెలుసా? ఎవరు చంపారు తెలుసా? చంపారు తెలుసా? అరే ప్రవళిక దగ్గర శవం దగ్గర పోరాటాలు చేసి సంగుల దగ్గర పోయి ప్రవళిక త్యాగాలు, ప్రవళిక ఆపవాన్ని కించపరిచారు. ఎట్లా పోతారు వీళ్ళు? ఎట్లా పోతారు? ప్రవళిక త్యాగాన్ని కించపరిచారు.
ఆవిడకి బుద్ధి ఉందా? ఇలా మోతిలాల్ అన్నాడు. ఆవిడ ఎంత అన్యాయం, దారుణం. ఇలా మోతిలాల్ అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి అన్నాడు. మోతిలాల్ మేము అట్లా కించపరచం, నిజమైన ఉద్యమకాలను కించపరచం. ఇలా కించపరిచినట్టు నిజమైన కదా? ఉద్యమకాలను కించపరచం. ఇలా ప్రవళిక కించపరిచినట్టు చావు కదా? కారణమైన వ్యక్తి మన దగ్గర తలకాయ పోయి పెట్టుకుని మన మీరే నిరుద్యోగులైతే, నిజమైన నిరుద్యోగులైతే నిరుద్యోగులు- మీరు ఎందుకు పోయి ఆడ ప్రెస్ మీట్లు పెడతారంటున్నా? ఎందుకు పోయి ప్రెస్ మీట్లు పెడతారు? నీ రేవంత్ TRS రెడ్డి సాధించిన రావట్లేదు. ముందు ఆయన ఆన్సర్ చేస్తారు దానికి ఆయన ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే